ఆవలి తీరం 3 అనుభవాలు రచించినది లోబ్సాంగ్ రాంపా. 8వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 3వ అధ్యాయం బ్రదర్ ఆర్నాల్డ్. ఇక రాంపా గారు చెబుతున్న ఆ 3వ వ్యక్తి బ్రదర్ ఆర్నాల్డ్. ఒక క్రైస్తవ సాధువు. చిన్నప్పటి నుండి ఒక క్రైస్తవ సన్యాసుల మఠంలో ఉంటున్నాడు. గత 50 ఏళ్లుగా రోజూ కాసేపు ఆ మఠం పార్కులో తిరగడం అలవాటు. ఆర్నాల్డ్ బైబిల్లోని విషయాలను మననం చేసుకుంటూ వాటిని తర్కంతో ఆలోచిస్తూ గడిపేవాడు. ఒకసారి బైబిల్లోని కొన్ని విషయాల పట్ల కొన్ని సందేహాలు రావడంతో మత పెద్దగారిని కలిసి అడిగాడు. ఆయన కాస్త అర్థమయ్యేటట్లు వివరిస్తాడని. కానీ ఆయన విపరీతంగా కోప్పడి ఆర్నాల్డ్ని వారం రోజుల పాటు మఠంలోని అందరి పాత్రలు శుభ్రం చేసే శిక్షను విధించాడు. ఆర్నాల్డ్ ఒకరోజు మఠం తోటలో పచార్లు చేస్తూ ఉంటే దానికి ఆనుకొని ఉన్న పబ్లిక్ పార్క్ కంచె దాటి ఒక పత్రికా విలేకరు లోపలికి వచ్చి అకారణంగా ఆర్నాల్డ్తో పేచీ పెట్టుకుని ఛాతీపైన బాగా గుద్ది అరిచాడు. మీరంతా స్వలింగ సంపర్కులు, ఒప్పుకోండి, మీరు చేసేది ఒకటి చెప్పేది ఒకటి అంటూ నానా దుర్భాషలాడి బాగా కొట్టాడు. ఆర్నాల్డ్కి ఒకసారి తన రోజువారీ జీవితం గుర్తొచ్చింది. ఉదయం పని, మధ్యాహ్నం చదువుకోవటం, సాయంత్రం ప్రార్థనలు, రాత్రి భోజనం తరువాత అత్యంత చిన్నదైన తన గదిలో నిద్ర. సంవత్సరాలుగా ఇదే దినచర్య. అలాంటి అతన్ని ఈ పత్రికా విలేకరు పట్టుకొని వాళ్లంతా స్వలింగ సంపర్కులమని ఒప్పుకుంటూ ఒక వ్యాసం రాసి ఇవ్వమని కొట్టి వెళ్లాడు. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు ఆర్నాల్డ్. ఇంతలో మరొక బ్రదర్ వచ్చి విషయం తెలుసుకున్నాడు. అతని సహాయంతో ఆర్నాల్డ్ నెమ్మదిగా ఛాతీలో విపరీతమైన నొప్పితో మఠం వైపు అడుగులేశాడు. ఆ రాత్రి బాగా బాధకు గురి అయ్యాడు ఆర్నాల్డ్. ఆ విలేకరు చెప్పినట్లు నిజంగా మఠంలో ఎవరైనా స్వలింగ సంపర్కులు ఉన్నారా? ఏమో తెలీదు. ఎంత అవసరమైనా ఒకరి గదిలోకి మరొక సాధువు ఎప్పుడూ వెళ్ళడు. బ్రదర్ డాక్టర్ ఇన్ఫర్మేరియన్ మాత్రమే డాక్టర్ అవసరం అయినప్పుడు వాళ్ల గదిలోకి వెళుతుంటాడు. ఇప్పుడు కూడా ఆర్నాల్డ్ గురించి తెలుసుకున్న బ్రదర్ డాక్టర్ ఇన్ఫర్మేరియన్ ఆర్నాల్డ్ గదిలోకి వచ్చి ఆర్నాల్డ్ని చెక్ చేశాడు. ఛాతీ అంతా పచ్చగా నీలంగా కమిలిపోయింది. 2-3 రిబ్స్ విరిగి ఉంటాయి అనుకున్నాడు. బ్రదర్ ఆర్నాల్డ్తో అదే చెప్పాడు. హాస్పిటల్కి వెళ్లి ఎక్స్రే తీయించుకోవాలని. ఇంతలో మరో పై స్థాయి బ్రదర్ సప్రేయర్ గదిలోకి వచ్చి విషయం తెలుసుకున్నాడు. మఠంలోని అత్యున్నత పై స్థాయి సాధువు అయిన అబ్బాటికి చెప్పి హాస్పిటల్కి వెళ్లడానికి ఏర్పాట్లు చేయిస్తానన్నాడు బ్రదర్ సప్రేయర్. ఆర్నాల్డ్ వారించాడు. వద్దు బ్రదర్, నేను హాస్పిటల్కి వెళ్ళను. అక్కడ ఎంతో అవినీతి, అలసత్వం ఉంటాయి. దయచేసి నాకు మన డాక్టర్ బ్రదర్ అయిన ఇన్ఫర్మేరియన్ దగ్గరే వైద్యం చేయించుకోనివ్వండి. అతని వల్ల కాకపోతే నేను నా ఆత్మను దేవుడికి అందిస్తాను అన్నాడు. కానీ బ్రదర్ సప్రేయర్ ఒప్పుకోలేదు. ఫాదర్ అబ్బాట్ని తీసుకొని వచ్చాడు. ఆర్నాల్డ్ చెస్ట్ మీద గాయాన్ని చూసిన అబ్బాట్ చాలా కలత చెందాడు. ఆర్నాల్డ్ మళ్లీ ఇదే మాట అన్నాడు, హాస్పిటల్కి వెళ్ళనని. అప్పుడు అబ్బాట్ తన చేతుల్లో ఏమీ లేదని, బిషప్ని సంప్రదించి ఏ సంగతైనది చెబుతానని అన్నాడు. బిషప్తో మాట్లాడాక ఆర్నాల్డ్తో విషయం చెప్పాడు. హాస్పిటల్కి వెళ్ళకపోతే ఏమైనా జరిగితే మఠం బాధ్యత లేదని, సొంత బాధ్యత మీదే ఆర్నాల్డ్ ఈ నిర్ణయం తీసుకున్నానని ఉత్తరం రాసి సంతకం చేయాలని చెప్పారు. ఆర్నాల్డ్ అలాగే చేశాడు. ఫాదర్ డాక్టర్ ఇన్ఫర్మేరియన్ ఎంతో దయగా తడిబట్టతో తన ఒంటిని కప్పాడు జ్వరం తగ్గాలని. ఆ రాత్రి విపరీతమైన బాధని అనుభవించాడు బ్రదర్ ఆర్నాల్డ్. ఛాతీ అగ్నిలో కాలుతున్నట్లు, ఛాతీ మీద మేకులు దిగ్గొడుతున్నట్లు బాధ. సడన్ గా బ్రదర్ ఆర్నాల్డ్ ఫాదర్ ఇన్ఫర్మేరియన్ని సిలువను తన ముఖం దగ్గరికి తీసుకురమ్మని చెప్పి ప్రేమతో దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఫాదర్, ఫాదర్, వీళ్ళంతా ఎవరు? నా చుట్టూ ఎందుకు మూగారు? ఇదిగో మా అమ్మ, మా నాన్న తనకు ఆవలి వైపు ఉన్న మహా గొప్ప జీవితం వైపు ఆహ్వానించటానికి వచ్చారు. ఇదిగో నా బంధుమిత్రులు నన్ను చిరునవ్వుతో చూస్తున్నారు అంటూ అరిచాడు. ఫాదర్కి అర్థమయ్యింది ఆర్నాల్డ్ చనిపోబోతున్నాడని.
గబగబా ఫాదర్ అబ్బాట్ని పిలుచుకుని వచ్చాడు. ఆ ఫాదర్ని చూడగానే ఆర్నాల్డ్, ఎందుకు ఫాదర్, మతాన్ని బోధించే మనలాంటి వాళ్ళు చనిపోవడానికి ఎందుకు భయపడతారు అని అడిగాడు. అతని మెదడులోకి నేరుగా సమాధానం ఇలా వచ్చింది. త్వరలో నువ్వు తెలుసుకుంటావు ఆర్నాల్డ్. ఆవుల వైపు జీవితంలోకి నువ్వు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. త్వరలో నీవు మా దగ్గరికి వస్తావు. ఫాదర్ అబ్బాట్ మోకాళ్ళ మీద వంగి తమని వీడిపోతున్న బ్రదర్ కోసం ప్రార్థన చేశాడు. ఆర్నాల్డ్ బెడ్ నుంచి కాస్త లేచి, ప్రభు, నీవు చెప్పినట్లుగా ఈ సేవకుడు పరమశాంతితో ఈ లోకాన్ని వీడుతున్నాడు అంటూ నిర్జీవంగా బెడ్ మీదకి వాలిపోయాడు. ఫాదర్ ఇన్ఫర్మేరియన్ తెరుచుకున్న తన కళ్ళని మూసివేశాడు. చేతులను క్రాసుగా పెట్టి ఛాతీ మీదకి తెచ్చాడు. అతని ముఖం మీదకి దుప్పటిని లాగాడు. ఫాదర్ అబ్బాట్ వెళ్లి బ్రదర్ ఆర్నాల్డ్ చావుని 1 గంట కొట్టి మిగతా సాధువులకు సమాచారం తెలిపాడు. అందరూ చనిపోయిన తమ మిత్రుడికి వీడ్కోలు ప్రార్థన చెప్పడం కోసం తమ తమ సాంప్రదాయ దుస్తుల్లో చర్చిలో గుమిగూడారు. ఆ మరుసటి రోజు ఉదయం మఠంలోని 2 సాధువులు తమ తోటి బ్రదర్ కోసం గుంత తవ్వడానికి మఠానికి సంబంధించిన శ్మశానం వైపు నడుస్తూ అంతకు కొన్ని రోజుల ముందు ఆర్నాల్డ్ వాళ్లతో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ఈ శరీరంతో పని అయిపోయినప్పుడు, శరీరం శిథిలమై పాడైపోయినప్పుడు ఆత్మ దీనిని ఇక్కడే వదిలేసి తాను మరో చోటికి ప్రయాణమై వెళుతుంది. ఆ చోటు ఎక్కడో ఎలా ఉంటుందో ప్రతి వ్యక్తికి చనిపోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది అని చెప్పాడు ఆర్నాల్డ్ వీళ్లతో. కొంచెం సేపట్లో 6 అడుగుల పొడుగు, 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో వారు గొయ్యిని తవ్వారు. మఠంలోని మిగతా సాధువులు ఆర్నాల్డ్ శవయాత్రలో పాల్గొన్నారు. ఆర్నాల్డ్ తాను పైన ఉండి ఇదంతా చూస్తున్నాడు. తన ప్రస్తుత శరీరానికి, క్రింద గోతిలో పెట్టబోతున్న శరీరానికి మధ్యన పలుచగా, కాంతిహీనంగా కనిపిస్తూ మాయమవుతున్న వెంటి తీగను చూశాడు. తనకి 2 వైపులా తన తల్లి, తండ్రి తనను ఆవలి వైపుకు స్వాగతం చెప్పడానికి వచ్చి ప్రేమగా చూస్తూ కనిపించారు. వారి నుండి ఆర్నాల్డ్కి ఇలా వినిపించింది, త్వరలో నువ్వు చాలా ఉన్నతమైన పైన ఉన్న తలాలకి వెళతావు. కాని దానికన్నా ముందు నువ్వు జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళాలి. దాంతో ఆర్నాల్డ్ రవ్వంత ఆశ్చర్యానికి గురి అయి, స్వర్గలోక పరిధి, భూలోక పరిధి ఒకదానితో ఒకటి కలిసిపోయి బహుశా ఒకే స్థలాన్ని ఆక్రమించి ఉన్నాయి కదా, కాని మీరు పైన అని ఉన్నత లోకాలని ఎందుకన్నారు అని అడిగాడు. దాంతో ప్రక్కనున్న మరొక వ్యక్తి ఇలా సమాధానమిచ్చాడు, అవును ఆర్నాల్డ్, మనం భూమి నుండి పైకి నిజంగానే పైకి అంటే భూమి కన్నా శక్తి తరంగాలు ఎక్కువగా ఉండే తలంలోకి వచ్చాము. ఇది భూతలానికి ఉన్నత తలాలకి మధ్యన స్థితిలో ఉన్న తలం. భూమిని వదిలి ప్రతి ఒక్కరూ ముందుగా ఇక్కడికే వస్తారు. ఇక్కడి నుండి పైకి ఉన్నత తలాలకి వెళ్లాలా, లేక భూమి మీద మరొక జన్మ తీసుకుని మరన్ని పాఠాలు నేర్చుకోవాలా అన్నది జ్ఞాపకాల భవంతిలోకి వెళ్లి వచ్చి నిర్ణయం తీసుకుంటారు. నువ్వు తప్పక ఉన్నత తలాల్లోకి వెళతావు, కాకపోతే ముందుగా జ్ఞాపకాల భవంతిలోకి వెళ్ళాలి పదా అన్నాడు. ఆర్నాల్డ్ తన కొత్త మిత్రుడితో కలిసి జ్ఞాపకాల భవంతి వైపుకు నడవసాగాడు. అద్భుతమైన హరితవర్ణంలో చెట్లు, గడ్డి పొదలు, అక్కడక్కడ ఎన్నడూ చూడని రంగురంగుల పూలు ఉన్నాయి. పైన ప్రశాంతంగా నీలం రంగు ఆకాశం అక్కడ ఉన్న సరస్సు నీళ్లలో ప్రతిబింబిస్తూ ఉంది. కాస్త దూరంగా తెల్లటి కాంతులతో వెలుగులినుతూ జ్ఞాపకాల భవంతి. ఇంతలో ఉన్నట్లుండి చూడు చూడు అంటూ మిత్రుడు ఒకవైపు చూపించాడు. అటు కేసి చూసిన ఆర్నాల్డ్కి 2 ప్రకాశవంతమైన బంగారు రంగు కాంతిపుంజాలు కనిపించాయి. వాళ్లు బాగా ఉన్నత లోకం నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వాళ్లను చూడడానికి వచ్చారు అన్నాడు మిత్రుడు. వాళ్ల శరీరాలు బంగారం రంగు కాంతితో చేయబడినట్లుగా ఉండి ఎలాంటి ఆకారమో స్పష్టంగా తెలియడం లేదు. ఆ 2 బంగారు కాంతి బుడగలు మళ్లీ చూస్తుండగానే జ్ఞాపకాల భవంతిని దాటి వెళ్లిపోయాయి. ఇంతలో ఆ మిత్రుడు ఇక తాను వెళ్లిపోవలసి ఉందని, జ్ఞాపకాల భవంతిలోకి ఆర్నాల్డ్ వెళ్లి వచ్చేసరికి బయట మరో మిత్రుడు వేచి ఉంటాడని చెప్పి వెళ్లిపోయాడు. పాపం ఆర్నాల్డ్ బిక్కుబిక్కుమంటూ జ్ఞాపకాల భవంతి వైపుకు నడిచాడు అనడం కన్నా
ఏదో శక్తి ఆ భవంతి వైపు తనని లాక్కెళుతుంది అనుకున్నాడు. అతిపెద్ద ద్వారం ముందు నిలబడ్డాడు ఆర్నాల్డ్. మరు నిమిషంలో ద్వారం తెరుచుకొని ఆర్నాల్డ్ లోపలికి వెళ్లడం, ఆ ద్వారం మూసుకుపోవడం జరిగిపోయాయి. లోపల నిశ్శబ్దం, అతి నిశ్శబ్దం. నిశ్శబ్దం తప్ప మరేమీ లేదక్కడ. చీకటి, అంతే, మరేమీ లేదు. ఇంతలో దూరంగా సన్నటి నీలిరంగు కాంతి, మధ్యలో లేత నీలం రంగు పెరుగుతూ పెరుగుతూ బయటవైపుకు ముదురు నీలం ఊదా కలిసిన రంగు కాంతి. పెరుగుతూ పెరుగుతూ ఆ కాంతిలో మన భూమి ఆకాశంలో తేలియాడుతూ దూది ఉండతో చేసిన రంగు బంతిలాగా చుట్టూ నల్లటి తెల్లటి మేఘాలు. ఆ భూగోళం గుండా చూస్తున్న ఆర్నాల్డ్కి మరెన్నో గోళాలు ఒకదానితో ఒకటి కలిసిపోతున్నట్లు కనిపించినా ఒకదానికొకటి ఢీ కొట్టడం లేదు. నాకు పిచ్చి పట్టేటట్లు ఉంది అనుకున్నాడు ఆర్నాల్డ్. ఇక్కడి నుండి వెళ్ళిపోతే మేలు అనుకొని వెనుదిరిగిన ఆర్నాల్డ్కి తన వెనుక 2 వెలుగుతున్న బంగారు రంగు గోళాలు కనిపించాయి. వాటినే చూస్తున్న ఆర్నాల్డ్కి వాటి నుండి సందేశం అందింది. మరేం పర్వాలేదు ఆర్నాల్డ్, మాకు నీ గురించి అంతా తెలుసు. నీ గతాన్ని మేము పరీక్షించాము. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.